హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా ఏ ద్వారా ఒక చిన్న రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇండియా మొబైల్ మార్కెట్ లో ఎక్కువ మంది జనాలు కొంటున్న బడ్జెట్ ఎంతో తెలుసా? 25,000 రూపీస్. రీసెంట్ టైమ్ లో చాలా మంది నన్ను కమెంట్లలో 25,000 రూపీస్ బడ్జెట్ లో బెస్ట్ మొబైల్ సజెస్ట్ చేయండి అని, లైక్ మంచి కెమెరా మొబైల్, మంచి గేమింగ్ మొబైల్, మంచి ఆల్రౌండర్ మొబైల్ సజెస్ట్ చేయమని చాలా మంది అడిగారు. ఈ వీడియోలో వచ్చేసి మనం 25,000 రూపీస్ బడ్జెట్ లో బెస్ట్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. రేట్లు తగ్గాయి అనే పోస్టర్లు కానీ ఏ ద్వారా రేట్లు పెరిగాయి అనే పోస్టర్లు చూసి అస్సలు మోసపోకండి. ఈ వీడియోలో నేను చెప్పే మొబైల్స్ కార్డ్ ఆఫర్స్ ద్వారా కానీ సేల్స్ లో కానీ ప్రైస్ డ్రాప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి అందరి ఫేవరెట్ కెమెరా మొబైల్ నుంచే స్టార్ట్ చేద్దాం. కెమెరా అనగానే వివోనే గుర్తొస్తుంది కాబట్టి వివో T4 Pro అయితే ఉంటుంది. అది కూడా 24,999 అయితే వస్తుంది. ₹1 దాకా 25,000 లోపే వస్తుంది కాబట్టి ఈ మొబైల్ అయితే సజెస్ట్ చేశాను. అది కూడా విత్ కార్డ్ ఆఫర్స్ తో మాత్రమే వస్తుంది. ఫుల్ ప్రైస్ లో అయితే ఈ మొబైల్ మీకు అస్సలు దొరకదు. అండ్ ఇది వచ్చేసి బేస్ వేరియంట్. అంటే వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. IP69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ అయితే ఇస్తారు. దీని నుంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా తీసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 32MP కెమెరా అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ కెమెరా నుంచి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే ఇస్తున్నారు. 6500 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జర్, అది కూడా బాక్స్ లోనే ఇస్తారు. యాక్చువల్లీ ఈ మొబైల్ ప్రైస్ అయితే చాలా తగ్గించారు. కార్డ్ ఆఫర్స్ ఉంటే ఈ మొబైల్ 24,500కే తీసుకోవచ్చు. కొంతమంది వచ్చేసి వివో V60 ఈ మొబైల్ తీసుకోవాలా కెమెరా కోసం అని అడుగుతున్నారు. అది చెప్పడానికి వివో V60 మొబైల్ అండి. కాకపోతే దాంట్లో జైస్ లెన్స్ పార్ట్నర్షిప్ కూడా ఉండదు. మెయిన్ కెమెరా 200MP ఉంటుంది. సెకండరీ కెమెరా కూడా ఉండదు. ఈ కర్మ ఇంకా మీరు తీసుకోవాలి ఆ మొబైల్ అనుకుంటే షాప్కి వెళ్ళి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ కోసం 2 మొబైల్స్ అయితే ఉంటాయి. దాంట్లో గేమింగ్ అయితే నేను ఐక్యూన్ నియో 10R తీసుకోమని సజెస్ట్ చేస్తాను. దీంట్లో వచ్చేసి 144Hz రిఫ్రెష్ రేట్ తో ఫ్లాట్ OLED డిస్ప్లే అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. Q2 చిప్, Q3 చిప్ లాంటివి లేకుండా కూడా గేమింగ్ అయితే చాలా బాగా వస్తుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ అయితే ఉంటాయి. 6400 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+8MP కెమెరాస్ వాడితే ఫ్రంట్ వచ్చేసి 32MP కెమెరా అయితే ఇస్తున్నారు. గేమింగ్ మొబైల్ కాబట్టి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే యావరేజ్ గానే ఉంటుంది. అండ్ IP65 వాటర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 27,000 అయితే ఉంది. SBI ICICI కార్డు మీద 2000 డిస్కౌంట్ ఇస్తున్నారు. అప్పుడు 25,000కి ఈ మొబైల్ అయితే వస్తుంది. మీ బడ్జెట్ 25,000 అయితే ఈ మొబైల్ తప్పకుండా తీసుకోవచ్చు. గేమింగ్ లోనే అది కూడా 25,000 రూపీస్ బడ్జెట్ లోనే ఐకో బ్రాండ్ నుంచి వద్దు అనుకుంటే కనుక ఒప్పో K13 టర్బో ఉంటుంది. సేమ్ 25,000 రూపీస్ బడ్జెట్ లోనే ఒక మంచి గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ ని సేల్స్ అప్పుడు ఒక 20,000 రూపీస్ బడ్జెట్ లో కూడా అమ్మారు. అదే చెప్పానండి, ఫస్ట్ లో కూడా కార్డ్స్ ఆఫర్ ఉన్నా లేదంటే సేల్స్ అప్పుడు కానీ ప్రైస్ డ్రాప్ ఖచ్చితంగా చేస్తారు. మీకు అర్జెంట్ ఉంది అనుకుంటేనే 25,000 రూపీస్ బడ్జెట్ పెట్టి ఇప్పుడు ఈ మొబైల్ పర్చేస్ చేయండి. నాకు అర్జెంట్ లేదు అనుకుంటే వెయిట్ చేశాను అనుకుంటే సేల్స్ లో ప్రైస్ డ్రాప్ అవుతాయి. అప్పుడు పర్చేస్ చేయడం బెటర్ అని చెప్తాను. మిగతా కేటగిరీ వైస్ మొబైల్స్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మన ఛానల్ గ్రోత్ కి ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ ఈ మొబైల్స్ కి సంబంధించిన అఫీషియల్ బయింగ్ లింక్స్ ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ నుంచి పర్చేస్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. మన ఛానల్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. అలాగే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నిజాయితీగా చెప్పడానికి నాకు కూడా ధైర్యం ఉంటుంది. 25,000 రూపీస్ బడ్జెట్ లో మీకు ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ కావాలి అనుకుంటే Realme P4 Pro ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ తో క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. ఈ డిస్ప్లేలో ఒక AI చిప్ కూడా ఉంటుంది. దీన్నైతే వీళ్ళు AI విజన్ బూస్ట్ అని పిలుస్తున్నారు. మనం కంటెంట్ చూసినప్పుడు కానీ గేమ్ ఆడుతున్నప్పుడు కానీ క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. 7000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా కేవలం 7.68mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. చాలా స్లిమ్ గా ఉంటుంది మొబైల్. 80W ఫాస్ట్ చార్జర్ బాక్స్ లోనే ఇస్తారండి. మళ్ళీ సపరేట్ గా డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఈజీగా 11 లక్షల యాంటిట్యూడ్ స్కోర్ అయితే క్రాస్ చేయగలుగుతుంది. సో గేమ్స్ కూడా చాలా చక్కగా ఆడుకోవచ్చు. దీంతో పాటు G2 మోడ్ కూడా ఉంటుంది. అండ్ 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఈ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. అండ్ రియల్మీ UI కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+8MP కెమెరాస్ వాడితే ఫ్రంట్ కూడా 50MP కెమెరా అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి Sony IMX896 సెన్సార్ అయితే వాడుతున్నారు. బ్యాక్ కెమెరా నుంచి ఫ్రంట్ కెమెరా నుంచి మాక్సిమం 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నాకు బాగా ఇష్టమైన ఎడిట్ జీనీ అనే ఫీచర్ దీంట్లోనే ఉంటుంది. ఇది కెమెరాలో బాగా యూజ్ అవుతుంది. డిజైన్ కూడా చాలా బాగుంది. కాకపోతే IP66 వాటర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. వాటర్ లో ముంచితే ప్రాబ్లం కానీ రెయిన్ కి అయితే సస్టైన్ అవుతుంది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి వితౌట్ కార్డ్ ఆఫర్స్ తోటి 23,000 అయితే వస్తుంది. అదే కార్డ్ ఆఫర్స్ కూడా ఇంక్లూడింగ్ చేసుకుంటే
ఒక 2000 కార్డ్ ఆఫర్ ఇచ్చిన 21,000 కి అయితే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అది కూడా ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా. సో వెయిట్ చేసా అంటే వెయిట్ చేయండి, లేదంటే 23,000 రూపాయల బడ్జెట్ అన్నా కూడా ప్రాబ్లం లేదు, తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. లాస్ట్ లో చెప్తున్న ఈ మొబైల్ అయితే ఒక ఆప్షన్ లాగా పెట్టుకోండి. మంచి కెమెరాస్ ఉండాలి, యూనిక్ డిజైన్ ఉండాలి, మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అనుకుంటే నథింగ్ 3A బెటర్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం అండి, చార్జర్ అయితే బాక్స్ లో రాదు, మీరు సపరేట్ గా కొనుక్కోవాల్సిందే. లేదంటే ఇంట్లో ఉన్న దాంతో అడ్జస్ట్ అవుతాను అనుకుంటే ఇంకా బెస్ట్ అవుతుంది. ఈ మొబైల్ అయితే ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ తోటి 23,000 అయితే తీసుకొస్తున్నారు. దీంట్లో వచ్చేసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. 50 MP మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో లెన్స్, 8 MP అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ 32 MP కెమెరా అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ కెమెరా నుంచి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి మాక్సిమం 4K వీడియో రికార్డింగ్ కేపబిలిటీ ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి OIS కి సపోర్ట్ చేసింది. టెలిఫోటో లెన్స్ వచ్చేసి 30x వరకు డిజిటల్ జూమ్ చేయగలిగితే 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి ఫోటోస్ అయితే తీస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఇస్తారు. 3+6 years అప్డేట్స్ కూడా ఇస్తారు. అండ్ ఇందులో UI కూడా చాలా బాగుంటుంది. 6.7 inches కి సంబంధించిన ఫ్లాట్ OLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 6000 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. వీళ్ళ OS అనేది చాలా స్మూత్ గా నీట్ గా ఉంటుంది కాబట్టి మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఈ మొబైల్ యొక్క బ్యాక్ డిజైన్ అయితే చాలా యూనిక్ గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, జిప్లెట్స్ కూడా ఉంటాయి. మీకు ముందుగా చెప్పినట్టుగా మంచి కెమెరాస్ ఉండాలి అండ్ UI ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుండాలి, డిజైన్ కూడా చాలా బాగుండాలి, యూనిక్ గా ఉండాలి అనుకుంటే ఈ మొబైల్ బెస్ట్ చాయిస్ అవుతుంది. మీరు ఒక హెవీ యూజర్ అయ్యండి, బాక్స్ లో కూడా చార్జర్ రావాలి అనుకుంటే ఈ మొబైల్ అయితే మీకు కాదండి, ఈ మొబైల్ వైపు వెళ్ళకండి. ఇవి 25,000 రూపీస్ బడ్జెట్ లో నా టాప్ 5 మొబైల్స్. సేల్స్ అప్పుడు ఇంకా ప్రైస్ డ్రాప్ అయ్యి ఈ మొబైల్స్ అన్ని కూడా 23,000 లోపే వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే అనే అబద్ధపు భూతాన్ని చూపిస్తూ పాత మొబైల్స్ ప్రైస్ కూడా పెంచితే మాత్రం అస్సలు కొనొద్దని చెప్తాను. ప్రపంచంలో ఎక్కడా లేనిది ఇండియాలో మాత్రమే ప్రైజెస్ అమాంతం పెంచేస్తున్నారు. పాత మొబైల్స్ అయినా కొత్త మొబైల్స్ అయినా ప్రైస్ ఎక్కువగా పెడితే మాత్రం అస్సలు కొనొద్దని చెప్తాను. వాళ్ళే మళ్ళీ తిరిగి దిగొచ్చి నార్మల్ ప్రైస్ అయితే మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు వస్తున్న ఫ్లాగ్షిప్ మొబైల్స్ చైనాలో ప్రైస్ ఎంత ఉన్నాయి, ఇండియాలో ప్రైస్ ఎంత ఉన్నాయి, ఇండియాలో మాత్రమే ప్రైస్ ఎక్కువగా ఉండడాన్ని చాలా మంది పెద్ద యూట్యూబర్స్ సమర్థిస్తున్నారు. ఇంతకీ మీరు దీన్ని సమర్థిస్తారా? కమెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటే బై బై.